నానికి కోరితో ఎదురికి నానా ఇవాళ ఏ రోజుల నానా ఈ ఇక్కడ చేసినానా నువ్వు బలగ బలగా ఓ భార్య బావలేరు పోతున్నదా పొద్దు వచ్చే కాడ నేనున్నా పొద్దు వచ్చే కాడ నువ్వు బావో మన బిడ్డ పక్క ఉన్నది మన ముగ్గురు కొడుకున్నారు బావా మన ముగ్గురు కోడళ్ళు ఉన్నారు మన మనగాళ్ళు ఉన్నారు బావా మన వాళ్ళు ఉన్నారు బావ నేను బలగా నేను బంధువులు తరుగుతున్నదే భార్య అనుకున్నావు నాదా బిడ్డ నాత కనకపోతే నాదా ముగ్గురు కొడుకులకు అనుకున్నావు నాదా కోటి కష్టం చేసినావు నాదా కొల్లారి బండ్లు కట్టావు నాదా నన్ను ఒక్కదాన్ని విడిచిపెట్టి అయ్యను వెళ్ళిపోతే అయ్యా ఏ దేవుడి ముళ్ళంట వచ్చిన బామా ఏ దేవుడి ముళ్ళ నేను పూలంట వచ్చిన బామా పెట్టుకున్న పొట్టురాలు భార్య కదా మరి పేసారి భార్య నేను చెల్లెల్ల చెల్లెల్ల భార్య చనిపోయిన రాజన సంఘం ముట్టారా మరి యొక్క భార్య గంగవ్వ ఆది పెట్టుకొని కాశీ కైలేశం ముట్టాలి ఇవాళ ఏ రోజులు ఒక బిడ్డ విన ఆది పెట్టుకొని కొడుకుల విన ఆది పెట్టుకొని ముగ్గురు కొడుకుల విన ఆది పెట్టుకొని కోడళ్ళ విన ఆది పెట్టుకొని మనవరాళ్ళ విన ఆది పెట్టుకొని మనల విన ఆది పెట్టుకొని తింటూ ఉండబోదయ్యా కింటలు బాగా వేసిన అయ్యా 4 పూతల కోసిన అయ్యా తినిపోయే మానబావులే ఉన్నారు కానీ పెట్టమోడిల్లల్లా మహారాజు రాజన్న ఎట్లా కర్మం చేసిందని అడిగేటోళ్ళు లేకపోయి వల్ల 7 రోజుల లోపల మరి పాపకారి నోటుతోని రామ రామ అనకున్నగానే అయ్యా చెవులతో నేను అన్నాడయ్యా చేసుకున్న పాపాలన్నీ నిడహోవాలన్నయ్యా పేరు వీరదుండయ్య తెల్ల తెల్లదాకా రామ 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 కీర్తన చేసినందుకయ్యా కథలు నేడు జరుగుతున్నాయా
మరి ఎదురా ఇవాళ ఏ రాజు ఒక అమ్మవారు ఒక సుమంత రాజు భార్య ఎప్పుడైతే ఒక నిండు నొప్పులతో కన్నమా తల్లి మరి ఏడు రాజు వాళ్ళ ముందు పెట్టుకొని కన్నమా తల్లి కలకల కలకల కన్న తీసుకుంటా అమ్మా రణమ్మా రాజు ఈ తల్లి కారు కష్టం ఎంత ఉండదో రాజులా నా తోడ మీరు ఉన్నది వెంట ఉన్నది ఏడు బాపరాజు దాసులు ఎమ్మడుండగా ఏడు మద్రసాలు ఎమ్మడుండగా శంకర భగవంత తండ్రి విచ్చుడేశ్వరుడు నువ్వే ముందు నేనే ఎరుక నీ అంత చూపు నీ అంత కన్న తండ్రి నా మీద కన్న చూడు అని 10 ఏళ్ల పబ్బని బట్టి 5 ఏళ్ల పట్టంగా భగవంతుని యాది చేయంగా అందుకే అంటారమ్మా గా భక్తులకు భగవంతుడు ఎప్పటికీ ఎమ్మడుంటాడట అతను మార్గం చూసి దూరం పడతాడు ఆయన భక్తులకు భగవంతుడు ఎమ్మడున్నాయే కన్న తల్లి సుభద్రదేవి మరి అటున్నాయన కలిగడి మెడల్లో భగవంతుడు ఏడుకోవంగా మరి అరిచేతి రాజు భగవంతుడు పట్టంగా ఊళ్ళ పురసాట పట్టట్టు చెట్టు మీద తెంపించి గౌరవం వేసినట్టుగా మరి పొట్ట లోపల పిల్ల చూసిన పుత్రులు జ్ఞానం చేసి పదన్ను కన్ను కొడుకుడు వారు నాకు అనుకోని నాకు ఏర్పడేది కంటే అయిపోయి వెనకబడి మీద మర్చిపోయినట్టు అయితే ఇప్పుడు పసిబిడ్డ తల్లికి మర్చిపాలు ఎంతకు అన్ని ఆశపడతాయి అక్కడ ఉన్న దయ్యం దాని పిశాసులు ఉంటారు కానీ ఎందుకంటే చూడు సెల్లే అన్ని దేవుళ్ళు మొక్కాలి మరి ఇగో ఇద్దరు కూర్చోరు అడవలు కూర్చొని తాత్పర మొక్కురు ఏం కాదు ఏం మొక్కరు ఏమున్నది ఒక పని ఇసుకవుతారు అల్లు పడతారు అయ్యో కొంతమంది శబర నీళ్లు పోసి నీళ్ళతో పడతారు కొంతమంది బియ్యం పోసి పడతారు కొంతమంది సాట్ల బియ్యం పోసి ఇట్లా ఊపుతారు సరే నేను నాది ఇసుకవుతాను పడతాను కానీ ఎందుకంటే 36 దొరకడం ముందు పోసావు తల్లి తల్లి మంచిది ఎల్లారో పోసావా ఏగల్ని ఎల్లారో పోసావా నీ పంచం తల్లి ఎల్లారో పోసావా తల్లి నీ పంచను తల్లి పిల్ల మంచిగా ఉంటే కానీ పండుగ కొబ్బరికాయ వేస్తుందా 4 ఆడుతో చేసుకోవాలి ఒకరు డోన్ చప్పుడుతో పోషక చెప్పియాలి ఆహా ముక్క ఎట్లా పోషక తల్లి సరే కత్తరసాల మళ్ళీ మేకనాట దేవుని మేకను పోతారా మేకను పోసుకుంటారు మళ్ళీ నేను కొబ్బరికాయ కొట్టాను పోషవుతాను అని తెలుసుకుని మంచిగా మొక్కి నువ్వు అల్లు అటు ఇసురాయాలు తల్లి చల్లగా ఆపరేషన్ లేకుండా కావాలి తల్లి నార్మల్నే కావాలి తండ్రి పోషవ తల్లిని తల్లి ఎల్లారో పోసావు తల్లి నువ్వైనట్టుంటే అలకగలే మరి నువ్వు కాకపోతే లేవకు లే
కాదు కత్తెరసాల మల్లన్న అయ్యో పర్వాలేదు. చెన్నూరు పనోట సేకోలు లింగని రాక్షసు కోనాలు నీ రాజ్యమైన పేరు మల్లన్న కత్తెరసాల మల్లన్న ఆశీర్వాద్ మల్లన్న కత్తెరసాల మల్లన్న ఎందుకంటే ఈ ఏడు ఆడదశకం పెట్టిండ్రు ఇవాళ మహిళలు తీసుకున్నాక భగవంతుని ఈ వేడికి వచ్చి నీ గంగరేం చెట్టు కింద ఎందుకంటే నీ రాగి చెట్టు మరి ఇక్కడ పట్ట వేసి ఎందుకంటే తండ్రి నీ మంచను జోడు మోనాలు ఈ కాన్పు కాకుండా ఉండాలని మొక్క మంచిగా అట్టే ఉండాలి అట్టెన్నో ఉంటుంది అడుగులో ఎటుకలు చేస్తున్న పుట్టెటుకలు కడుపులోకి కూడా ఎట్లా ఇప్పుడు మంచిగా ఉన్నాడు చల్లగా కావాలని మొక్కే చల్లగా డెలివరీ కానీ కత్తెరసాల మల్లన్న నీ వాంఛ డెలివరీ అంటే ఏంటిది డెలివరీ అంటే నీళ్ళ అన్నట్టు ఓ నీ మొన్న డెలివరీ అంటే ఇంగ్లీష్ పదం అలాగే నీళ్ళు ఆడాలంటే తెలుగు పదం ఇంగ్లీష్ మనకి ఎందుకున్నాం మనం తెలుగు మనుషులం కాబట్టి కత్తిరిసాల మల్లాన్ని కదా మల్లాన్ని పుట్టాడు కూడా ఏలాల మల్లన్న కాదు కత్తిరిసాల మొక్కు కొబ్బరికాయ కొట్టూరి గంగతనం చేసి వచ్చి భగవంతుని వేడికి వెళ్ళిపోయి రాగి చెట్టు కాడ బోనం తీసి ఇంకేమో చేస్తారు కదా ఆడ పట్టం వేయాలి తండ్రి నీ బాధ్యత అవా బరాబరి దేవుడు ఉన్నట్టే మా మళ్ళా దేవుడు ఉడతాడు మల్లేశ్వరం ఉడుతుంది ఉడతాడు రేపు ఎల్లుండగా అంతే చెప్పరు కావా చెప్పరు కానీ కార్పికేలు చూస్తారు కన్న తల్లి గర్భాల దేవుడా ఆగో గంటల కడియల్లనే అయ్యనా ఆగో తల్లి నా పిడి సిరపన చెప్పుకొని అంటున్నా గంటలు వ్యాపారమైనా ఆ ఎంబడి ఉన్నటువంటి మా దాసులు మంత్రసాలు ఏమంటారు సరే ఇవాళ రకాల హోగిళ్ళల్లో తల్లి ఇటువంటి పలుగొట్టి తల్లి ఏనాడు ఒక మిద్దల మేడ సకే ఒక పిల్లగా అయ్యో కలి నేను మా సంతా కానీ సెల్లి ఇప్పుడు కలి ఉన్నదా ఒక 50-60 ఏళ్ల కింద ఈ పత్తి సెల్లు లేవు పొలాలు లేవు కరెంటు పవర్ కూడా లేదు అప్పుడు తొండ్లు అన్నీ కూరలు వస్తున్న పత్తి ఇంటికి అమ్మలు ఉండే అప్పుడు మందు లేక పంట పండింది ఇప్పుడు కళ్ళు దొరుకుతుంది కలి అనేది దొరకదు ఏ వాడకైనా ఉన్న కాడ మాత్రం ఎందుకంటే కళ్ళు దొరుకుతుంది కలి అనేది మాత్రం లేదు
వేరే తెలియదు అంటావు. తెలియదు సెల్లే ఈ పొలాలకి ఏర్పాటు మన కలపలో కలి చూసినాం, కరువు చూసినాం, కాలాలు చూసినాం, మంచి చెట్టాన్ని చూసినాం. అది తెలియదు, కల్లా అది తెలియదు, అలుగు అలుగు తెలియదు. అలా కట్లమన్న తెలియదు తెలుసు పంపు పట్టుడే పప్పు పట్టుడే ఏ గచ్చ వరుసుకుందామని పెద్ద పాడు వాడ ఎట్లుంటది అంత పదన పదన ఏ పాలకచ్చు కావాలి మంచి గమ్మత్తు ఉంటుంది ఈడ కట్టియాలి చెల్లే కని వెళ్ళాం ఎందుకంటే చాలా చెప్పబోతాం అని అయ్యా రామ రామనే రామ రామ రామనే రామ నాకరికి పిల్లకు నేను మాడకడుతుంది నా మాడ నువ్వు పడుతుంది మాడ కూడా లేదు ఇంకా ఇక రామ రామనే రామ రామ రామనే రామ అట్లా కాదు పిల్లగాళ్ళు ఉన్నప్పుడు చెవుల్లో ముక్కుల్లో మంచిగా దూరేయాలి కాలు గట్టిగా రావాలి అట్లా కాదు చెవుల్లో ముక్కుల్లో కళ్ళలో నూనె వేయాలి కాలు గట్టిగా రా స్థానం పోతే పొలగాళ్ళు మాత్రం ఎందుకంటే మంచి గట్టిగా ఉంటారు మరి ముట్టుకుంటున్నట్టు వాళ్ళు స్థానం పోతే బయలుదేరి కోళ్ళు లెక్కల ఏడ ముట్ట మెత్తగలే అల్లం ఎల్లిగడ్డ ఉల్లిపాయలు అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ నీ ఒక్క పడవల పల్లి పిండి తవుడు ముక్క పడవడు ఓ అలా ఎదుగు మన ఎదుగెట్టాలి అమ్మా అయితే అల్లారు నా బిడ్డకు తలంట స్నానం చేపించినారు నీ బిడ్డకు అర్పించుకోవమ్మా తల్లి పరిడి కొంగ పట్టుకొని ఆనాడు బిడ్డకు పాటలంట ఆడుకుంటున్నదే అమ్మ పవన పూల శ్రీశైల మాత